45వ అధ్యాయం మనము చదువుకుందాం. కీర్తనలు 44వ అధ్యాయము 45వ అధ్యాయము. మన మధ్య ఉన్నటువంటి జ్వాల కిరణ్ వచ్చి యువత పత్రిక భాగాన్ని మన మధ్య చదివి వినిపిస్తారు. భావన మా పితృ దినములలో నీవు చేసిన పైన వచ్చి మేము చెవులారా వినేనాము. మా పితరులు దాన్ని మాకు వివరించింది. వారు తమ కర్మ చేత దేశమును స్వాధీనపరచడం లేదు. వారి బావు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణాష్టమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయం కలిగజేసింది. నీ వలన మా విరోధులను అణచివేయదము. నీ నామం వలనే మా మీదకి లేచి వారిని మేము రొట్టివేయదము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవే. మమ్మల్ని ద్వేషించేవాడిని సిగ్గుపరిచేవాడు నీవే. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. అన్ని జనుల్లోకి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పందముగా చేసి ఉన్నావు. మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళి కారణంగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించే దూషించే వారి మాటలు వినగా ఇదంతయో మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన నీది ద్రోహము కాలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మను తప్పి ఉన్నావు. హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపగా మానన. ప్రభువా మేల్కొను, నీ వేళ నిద్రించున్నావు. లేమో నిత్యము మమ్మను వినాడకుము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుగు త్వరగా రాయవాణి కల్పవలే ఉన్నది. సూర్యుడా, నీ కత్తి మొలను పట్టుకొను. నీ తేజస్సును ఈ ప్రభావమును ధరించుకొను. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజుల శత్రువుల గుండెల్లో తెచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చుగానున్నట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీవు దైనందిన వీరలో రాజులు కుమార్తెలు ఉన్నారు. రాణి ఒప్పిలు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది.
రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుతున్నారు, రాజనగరులో ప్రవేశిస్తున్నారు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకం ఉండినట్లు నేను చేయను. కావున కాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. సహోదరి ఆరాధన గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి స్థితి ఆరాధన ద్వారా ప్రభుత్వం కలుగుతాం. తండ్రి భయంకరమైన తండ్రి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్న భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యంలో మీరు ఆరాధనలో నీ అభిషేకంలో దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి మేము అందరం ప్రార్థిస్తుండగా ప్రభా నీ హస్తాలు మాపై శాపమైన అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి దవా ఇదిగో ప్రభా తండ్రి ఎక్కడైతే తండ్రి ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని ప్రభా కూడి ఉన్నారు ప్రభా, వాళ్ళ మధ్యలో నేను ఉన్నానని నమ్ముచున్నాను దేవుడు తండ్రి వందనాలు ప్రభా. తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి కొంతమంది గొర్రెల్లో ప్రభా ఒక గొర్రె తప్పిపోతూ ప్రభా ఎటికి రక్షించిన దేవుళ్ళ ప్రభా తండ్రి మమ్మల్ని ఎవరమైనా తండ్రి మా కుటుంబాలు తండ్రి మా బిడ్డలు ప్రభా ఎవరమైనా తండ్రి మేము తప్పి ఉంటే ప్రభా తండ్రి మందలో చేర్చమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీ కృప మా పై ఉంచండి ప్రభా తండ్రి. రామయ్య కొందనాలు ప్రభా తండ్రి. ఆరాధనలో ప్రభని అభిషేకం ఉంచండి ప్రభా. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఇంకెవరైతే ప్రభా బాప్తిస్మం పొందుకోలేకపోయారు ప్రభా తండ్రి త్వరగా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. హృదయాలు నెరవండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు ప్రభా తండ్రి ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ కొందనాలు తండ్రి. ఈ 10 నెలలు ప్రభా మేము అందరం అడుగు పెట్టుకుంటాం తండ్రి. తండ్రి నీ కృప మాపై ఉంచమని మా కుటుంబాలపై ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అనేకమైన ప్రాంతాలు ప్రభా, అనేకమైన పట్టణాలు ప్రభా, అనేకమైన జిల్లాలు ప్రభా, రాష్ట్రాలు ప్రపంచాన్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. నీ వందనాలు. ఇదిగో ప్రభా ఆరాధనలు వెలిచండుగా వాక్య భాగములు వెలిచండుగా ప్రభా తండ్రి మీ మందిరంకి వచ్చి విడిచిపెట్టి తండ్రి వదిలేకుండా ప్రభా మా హృదయంలో తండ్రి నెవరు వేసుకోవడానికి సహాయం దయచేసి అడుగుతూ మాతో మాట్లాడు. చిన్న స్థుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకి మన హృదయాన్ని తలంపని శరీరాన్ని ప్రభు ఆధీనంలో ఉంచినట్లుగా లేక మనసుంచి నడిపించినట్లుగా ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా నోరు తెరుద్దాం. 9 నెలల మళ్ళీ కాచి కాపాడదు 10వ నెల 2వ వారంలోకి ప్రవేశించేస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, ప్రభావం నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
మా పితరులను నడిపించిన దేవా, పగలు మేఘ స్తంభమై రాత్రి స్తంభమై ఉన్నవాడ స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు కళ్ళు మూసుకోవాలి. రెండు చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువును స్తుతించే సమయం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహాము దేవుడా స్తోత్రాలు, ఇస్సాకు దేవుడా స్తోత్రాలు, యాకోబు దేవుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా పితరులైన ఇశ్రాయేలీయులకు దేవుడైన దేవా, మీకే మహిమనైనా మీకే ఘనతనైనా స్తోత్రాలు. నన్ను రక్షించటకు నేనే పాటి దానిని, అన్యజనులలో ఉన్నదాన్ని ధన్యత చూపించావు. నీ రక్షణైన అలంకారాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెల్లిద్దాం. బహు భయంకరమైనటువంటి వ్యాధులు, రోగములు, ఎన్నో శ్రమలు మన మీద నుండి పొందుతున్నప్పటికీ నీ హృదయాన్ని స్థిరపరిచిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. నువ్వు వందనాలు చెల్లిస్తావా? నీ హృదయం స్థిరముగా ఉంచబడినది. ఇటువంటి తొలగిపోక క్రైస్తులో స్థిరముగా నిలవబడి ఉన్నావు. నీ శరీరం హింసించబడవచ్చు, భూమి మీద నీ పేరుతో అవమానం పొందవచ్చు. నీవు ప్రభు సన్నిధిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులు దేవా, దయాదాక్షిణ్య పూర్ణుడా స్తుతులు తండ్రి, కృపా సమృద్ధి కలిగిన వాడా స్తుతులు తండ్రి, నిలువరమైన పట్టణములో నివసించుచున్నవాడా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. పునాదులు గల పట్టణములో వసించుచున్నవాడా, 12 గడప స్తంభముల మధ్య ముత్యములతో అమూల్యమైన రాళ్లతో పొదగబడిన స్థలములలో నివసించుచున్నవాడా స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో వసించు దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తామా. ప్రియమైన బిడ్డ తల్లి అన్న ప్రభువును స్తుతిస్తావా? నీవు ప్రభు మందిరంలో నిలవబడి ఉన్నావు, సమాజముగా కూడి ఉన్నావు, సమూహముగా కూడి ఉన్నావు. దేవుడు నీకు సురక్షితమైనటువంటి స్థితిని ఇస్తున్నాడు. దుష్టునికి నేను అప్పగించలేదు, వాడికి అబద్ధ హస్తముల నుంచి నేను విడిపించి ఉన్నాడు. ఆయన రెక్కల చాటును పొదగబడి ఉన్నావు. హల్లెలూయా. ఏ అవమానమైనప్పటికీ, శ్రమ అయినప్పటికీ, కరువైనప్పటికీ భయపడకు. ఈ దేవుడు నేను చూస్తున్నాడు. నీ ఫలము పరలోకమందుండి అన్నదాన్ని సెలవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన నీవు వెనుకకు తిరిగి వెనుకకు చూడకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. మహిమకు పాత్రుడా స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దైవమా, కెరూబులు శరాపులతో స్తుతింపబడుచున్నవాడా నోరు తెరుద్దాం. నీవు మౌనముగా ఉంటే రాళ్ళు దేవుని స్తుతిస్తాయని సెలవిస్తున్నాడు. అవును, నిన్ను చూస్తున్న ప్రకృతి దేవుని స్తుతిస్తూ ఉన్నది, దాని దేవుని స్తుతిస్తూ ఉన్నది. సమస్తమైన సృష్టిలో భాగమే. నీవేమి చేస్తూ ఉన్నావు? దేవుని సమయాన్ని ఉల్లంఘించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన్ని కొనియాడు నీ హృదయం ద్వారా, నీ తలంపుల ద్వారా ఆయన్ని హెచ్చించు. హల్లెలూయా. చిన్న బిడ్డలు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కడతారు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తుని. ఒక దివ్యమైన సంగతితో
ఆయనే రాజు, మన ప్రియుడు, మన స్నేహితుడు. అవును, నీవు దేని కొరకు బాధపడతావు? నీవు దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నావు? ఆయనే నీ ప్రియుడు. నీ తండ్రి కన్నా బిడ్డల కన్నా భర్త కన్నా భార్య కన్నా నేను ఎక్కువగా ప్రేమించేటువంటి ప్రియమైన దేవుడు ఆయనే నీకు స్నేహితుడై ఉన్నాడు, నీ ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. అవును, నీవు ప్రతి విషయం ఆయనతో ముచ్చటించు. ఆయన నీతో స్నేహం చేస్తాడా? నీ హృదయాన్ని పరిశుభ్రపరచుకో. ఇదే ఒక దివ్యమైన సంగతి, ఇదే ఒక అమూల్యమైన సంగతి. ఆయనే మనకు ప్రియుడు, ఆయనే మనకు స్నేహితుడు. ప్రియుని కన్నా స్నేహితుడి కన్నా ఈ లోకములో ఎక్కువ కలిగినటువంటి బాంధవ్యం ఏదీ లేదని దేవుడు సెలవిస్తున్నాడు. స్నేహితుడు చిరకాలము ఉంటాడు. ప్రియమైన వాడు, మనము ప్రేమించిన వారు చిరకాలము మన జ్ఞాపకాలలోనే ఉంటారు. అవును, ప్రభు జ్ఞాపకాలలో నీవు ఉన్నావా? నీ జ్ఞాపకాలలో నీ ప్రభు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు, హల్లెలూయా, స్తోత్రాలు. దేవుని స్తుతించు. అయ్యా, నీవు నాకు స్నేహితుడిగా ఉండయ్యా. అయ్యా, నేను నీకు ప్రియమైన బిడ్డగా ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తన చేతులతో నన్ను నిర్మించిన నా సృష్టికర్తను కొనియాడేదన్. తన
మాట్లాడలేదు. ఈ దినాన్ని దేవుడు మనతో ఏమి మాట్లాడలేదు. మౌనముగా ఉంది. దేవుడి సన్నిధిలో కొంచెం సమయం కలిపేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు ఎమ్మానియల్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన నా గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభువా మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవంగా నీ యొక్క సన్నిధికి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీరు కృప చూపలేనిదే, నీ దయ లేనిదే, నీ యొక్క నువ్వు క్షమించలేనిదే నీ యొక్క మందిరంలో మేము చేరుకొని నిన్ను స్తుతించలేము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని కనికరిస్తున్నావు, మమ్మల్ని దయా జాలి చూపిస్తున్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు చూపిస్తున్న ప్రేమకై మేము ఏమిచ్చి రుణము తీర్చుకోగలము తండ్రి. అందును బట్టి ప్రభువా నీ యొక్క సన్నిధిలో మా నాయన మేమందరూ కూడుకొని నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు తండ్రి ప్రభు నాయన ప్రభువా విధేయత కలిగి తండ్రి నాయన మీ వాక్యములో తండ్రి ప్రభువా మేము ఉదక స్నానము చేయబడినట్లు తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని కనికరించండి, కృప చూపండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీరు తండ్రి ప్రభువా సర్వోన్నతుడై ఉండగా తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి ప్రభువా మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క జాలి చేత, మీ యొక్క కృప చేత తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి ప్రభువా ప్రేమించి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా నాయన మా యొక్క తండ్రి చేతులను తండ్రి ప్రభువా నాయన మీ యొక్క చేతులకు తీసుకొని ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ యొక్క శరీరంలో కూడి తండ్రి నాయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి నాయన మీ యొక్క తండ్రి నాయన మీ యొక్క శరీరంలో తండ్రి ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క తండ్రి మహిమ చేత తండ్రి, మీ యొక్క కృప చేత తండ్రి, మీ యొక్క బలం చేత తండ్రి, మీ యొక్క శక్తి చేత తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించి ప్రభు బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు నీ సన్నిధిలో తండ్రి నాయన జ్ఞానం ఉందని తండ్రి ప్రభు, నీ సన్నిధిలో ఆదరణ ఉన్నది తండ్రి, నీ సన్నిధిలో తండ్రి ప్రభు ప్రేమ ఉన్నదని తండ్రి మేమందరము తండ్రి ఆయన నీ సన్నిధిలో నమ్మకం కలిగి ప్రభు నిన్ను స్తుతించి తండ్రి నిన్ను ఆరాధించి తండ్రి ప్రభు నిన్ను కనపరచుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తండ్రి ప్రభు తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. నా యొక్క శరీరంలో నీ యొక్క శరీరంలో తండ్రి ప్రభు నాయన మేమందరం తండ్రి ప్రభు నాయన ప్రభు మేము కృతజ్ఞత కలిగి తండ్రి జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా నాయన వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మరొక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. వచ్చిన యొక్క తండ్రి నాయన ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని ప్రార్థనని ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. కష్టములో, సంతోషంలో, దుఃఖములో తండ్రి బాధలో ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ఆదరించి కరుణించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నాయన ప్రభు మీ ఆత్మ చేత తండ్రి ప్రభు నాయన తాకమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి బలహీనతను తండ్రి నాయన ప్రభు మీరు ప్రభు నాయన ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. స్తోత్రాలు దేవా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము తండ్రి ప్రభు నాయన నీ యొక్క శరీరంలో తండ్రి ప్రభు మేము తండ్రి వేగిరపడి నీ వాక్యం వినటకు తండ్రి ప్రభు సంతోషముతో నైనా హృదయమును ప్రభు నాయన మీకు వందనలు అంగీకరించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ వాక్యము గొప్పది, సజీవమైనది, జీవమైనది దేవ. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీ వాక్యములు తండ్రి ప్రభు మా హృదయములో నాయన భద్రపరుచుకొని తండ్రి నాయన ఆ వాక్యములు తండ్రి ప్రభు నాయన నాయన నిత్యము నిలకడగా స్థిరముగా ఉండుటకు తండ్రి నిలకడగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు. ఆ వాక్యం తండ్రి డాలును తండ్రి ప్రభు కడుపును ధైర్యించుకుని నాయన ఈ తండ్రి ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఈ లోకమును జయించి ప్రభు మేము
శక్తిమంతులుగా బలవంతులుగా ఉండటం మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యొక్క నడత, మా యొక్క మాటలు, మా యొక్క తండ్రి ప్రభువనైనా ప్రభువా మీకు వందనాలు. చూపులు ప్రభువనైనా నీకు తండ్రి ప్రభువనైనా విరోధంగా ఉన్నాయి తండ్రి ప్రభువ. మమ్మల్ని తండ్రి ప్రభు ప్రత్యేకంగా తండ్రి ప్రభువ మీ శరీరంలో మీ ప్రేమతో నింపండి, మీ కరుణతో నింపండి, మీ యొక్క దయతో నింపండి, మీ యొక్క శక్తితో నింపండి, బలముతో నింపండి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభు మేమందరం మీ చేతికి అప్పగించుకోండి తండ్రి ప్రభు. ఆయన చెప్పబోయే తండ్రి ప్రభు వాక్యములకు విధేయులుగా ఉంది తండ్రి ప్రభు. మేమందరం తండ్రి ప్రభు ఆయన భయభక్తులు కలిగి నీ యొక్క తండ్రి మార్గంలో నడుచుకొని నీ బిడ్డలుగా తండ్రి ప్రభు ఈ లోకములకు వెలుగుగా జీవించటకు మీరే మమ్మల్ని ప్రభు చూపించి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొంచున్నాము మా పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో ఇంతవరకు పాటలు, ప్రార్థనలు, వాక్య భాగాలు చదువుట, స్తుతి ఆరాధన ద్వారా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, నడిపింపును బట్టి, అనుకూలతను బట్టి మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం 199వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథం. 25 వచనాలు ఉంటాయి. జాగ్రత్తగా ఈరోజు ఫిలెమోనుకు రాసినటువంటి ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా నేటి సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఫిలెమోనుతో మరి మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనము జ్ఞాపకము చేసుకున్నాం. మొదటి వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అఫ్యకును, తోడి యోధుడైన అర్తిపునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో, దేవుని యొక్క కనికరములో దేవుడు అనేక సందర్భాలలో, అనేక పరిస్థితుల ద్వారా, ఆరాధనల ద్వారా దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆ వాక్యాన్ని మనము తీసుకుంటూ మన హృదయంలో భద్రపరుచుకొని ఈ ప్రతికూలమైన, వ్యతిరేకమైన, భయంకరమైన, అపాయకరమైనటువంటి దినాలలో మన ఆత్మీయ స్థితిలో దినదినము కూడా మనము ఎదుగుతూ శక్తివంతులముగా, బలవంతులముగా, ధైర్యము కలిగినటువంటి వారముగా మనము బలపరచబడుతూ అనేక మందిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఉజ్జీవపరుస్తూ ఒక బలమైన వ్యక్తులముగా, ఒక బలమైనటువంటి సంఘముగా మనమందరము కూడా ఎదగవలసిన వారమైన 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి సంఘముతో అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలెమోను ద్వారా వ్రాయిస్తూ తెలియపరుచున్నటువంటి మాటలు ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. ఏంటంటే అక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో అపోస్తలుడైనటువంటి పౌలు పిలవబడిన వాడై, ఏర్పాటు చేయబడిన వాడై, ఎన్నిక చేయబడిన వాడై, దేవుని యొక్క ప్రణాళికలో బలపరచబడిన వాడై ముందుకు వెళ్ళిపోతూ పూర్తిగా యేసు క్రీస్తు వారికి ఖైదీగా, అనగా బందీగా, లేక ఆయన అనుచరునిగా, ఆయన దాసునిగా. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క మాట శ్రేష్టమైనటువంటి మాట. చిన్న చిన్న మాటలుగా మనకు కనబడతాయి, కానీ
అవి చాలా విలువైనటువంటి మాటలు అనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. ఇప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, అంటే జైలులో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనము పరిగణించడం కాదు. కొన్ని సందర్భాలలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి బంధించబడి ఖైదీలో ఉండి జైలులో ఉండి అనేక సందర్భాలలో విలువైనటువంటి పత్రికలు ప్రజలను ఉద్దేశించి సంఘాన్ని ఉద్దేశించి ఆయన శిష్యులను ఉద్దేశించి ఆయన వ్రాశాడు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన ఏ పరిస్థితిలో ఈ పత్రిక వ్రాయబడినప్పటికీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. ఎవరు ఖైదీ అండి? ఈయన యేసు క్రీస్తు, అంటే దేవుని యొక్క ఖైదుగా. అనగా ఒక్క మాటలో జ్ఞాపకం చేసుకోవాలంటే సంపూర్ణంగా దేవుని దృష్టిలో దేవునికి మరి జతపరచబడిన వానిగా, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒక బందీగా బంధించబడినటువంటి వాడుగా. అనగా ఏదైతే యేసుక్రీస్తు వారు పౌలు ద్వారా మాట్లాడిన ఆశపడుతున్నారో ఆయన ఆటంకముగా ఉండక దేవుడు ఆయనకు ప్రేరేపిస్తున్నటువంటి ప్రతి మాటను కూడా ఆయన అనుచరునిగా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యునిగా, ఆయన యొక్క బందీగా ఆయన ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా గమనించగలుగుతున్నాం. ఈరోజు చాలా మంది మరి అనేక మందికి బందీలు అయిపోయారు. దేవుని మాట కంటే ప్రజల మాటలే ఎక్కువ అనుకొని, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆచారాలు దైవోపదేశములుగా వారు ఆలోచన కలిగి వాటికి లోబడుతున్నారు. కానీ వాటన్నిటిలో నుండి విడిపించినటువంటి యేసుక్రీస్తు వారికి లోబడటం లేదనే సత్యాన్ని గమనించవలసిన వారమైన. ఈ రోజుకి కూడా క్రైస్తవ సంఘములో చాలా మంది గృహములో నుండి బయటకు వచ్చేటప్పుడు వారి ఇంట్లో వారు ఎవరో ఒకరు ఎదురు రావాలి. ఎటు రావాలండి? ఎదురు రావాలి. అటువంటి మూఢాచారాలలో క్రైస్తవులు ఇంకా మరి బందీలుగా ఉండిపోయారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎవరి బందీ అంటే యేసుక్రీస్తు వారి యొక్క బందీగా, ఖైదీగా ఆయన ఉండి దేవుని వాక్యము ప్రకారం, దేవుని మాటల ప్రకారం ముందుకి సాగిపోతున్నటువంటి వ్యక్తి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులకు బందీలు అయిపోతారు, కొంతమంది భార్యలకు బందీలు అయిపోతారు, కొంతమంది భర్తలకు బందీలు అయిపోతారు, కొంతమంది పిల్లలకు బందీలు అయిపోతారు. వారు చెప్పేది, వారు చూపించేది, వారు నడిపించేది సరైనది కాకపోయినా, సత్యమైనది కాకపోయినా, కరెక్ట్ కాకపోయినా వారు బాధపడతారని, వారికే సమస్తము తెలుసని వారికి లోబడడానికి, వారికి అనుగుణంగా నడవడానికి ఇష్టపడతారు. కానీ దేవుని బోధలకు కానీ, దేవుని మాటలకు కానీ, దేవుని యొక్క వాక్యానికి కానీ సంపూర్ణంగా మరి విధేయత కలిగి మరి లోబడేటువంటి స్వభావం చాలా తక్కువ మందిలో ఉంటారు. ఈ రోజుకి కూడా మరి ప్రజలు దేవుని కంటే ఎక్కువగా లోకములో ఉన్నటువంటి మూఢ ఆచారాలకు, లోకములో ఉన్నటువంటి సాంప్రదాయాలకు, లోకములో ఉన్నటువంటి వంశ పారంపర్య ఆచారాలకు, లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కట్టుబాట్లకు లోనవుతూ ఉన్నారు. కానీ దేవునికి లోనవడం వారికి చాలా కష్టతరముగా ఉన్నట్లుగా ఉంది. కానీ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మొదటి మాట ఏమిటంటే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. మొన్న వరకు కూడా చాలా మంది స్కూల్కి బందీలు అయిపోయారు. దేనికి బందీలు అయిపోయారండి? స్కూల్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి. స్కూల్కి వెళ్ళకపోతే ఆదివారం స్కూల్స్ పెట్టినా, ఆదివారం చర్చి మానేసి కూడా మరి ఏదో సాధించాలని చివరికి ఏమైందంటే ఫలితం అంతా కూడా శూన్యమైపోయింది. ఏమైందండి? శూన్యమైపోయింది. ఈ కరోనా కాలంలో దేవుడు అనేక అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రకరకాలుగా కొంతమంది ఉద్యోగాలకు బందీలు అయిపోతారు, అనేక రకాలుగా కొంతమంది చెడు అలవాట్లకు బందీలు అయిపోతారు. మనం ఎవరికి బందీ అవ్వాలి, ఎవరికి సంపూర్ణంగా లోబడాలి, ఎవరికి సంపూర్ణంగా విధేయత చూపించాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాట క్రీస్తు యేసుకు. ఎవరికి మనం లోబడాలండి? క్రీస్తు యేసుకు లోబడాలి. క్రిందికి వెళ్ళగలిగినట్లయితే మరి చాలా మాటలు ఉన్నాయి, కానీ 4వ వచనానికి వెళ్ళిపోదాం. కాబట్టి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకునేది
ఒకవేళ ఈ లోకములో దేనికి మనము బందీ అయిపోయినప్పటికీ కూడా ఈరోజు మనము విడిపించబడినటువంటి వారమై, విడుదల పొందినటువంటి వారమై, దేవుని వాక్యానికి బందీలముగా, దేవుని వాక్యానికి ఖైదీలముగా, దేవుని మాటకు ఖైదీలముగా, అనగా ఆ వాక్యానుసార ప్రకారం, ఆ మాటల అనుకూలత ప్రకారం మనము ఈ రోజు నుంచి మరి నడవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విడుదలను పొందవలసిన వారమై ఉన్నాం. 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధ ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనని యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఒక గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప అనుభవంతో కూడినటువంటి మాటలను ఫిలోమోనును ప్రత్యేకంగా దృష్టించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటంటే, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఫిలోమోనును గురించి ఆయన వినిన దానిని బట్టి, ఆయన తెలుసుకున్న దానిని బట్టి, ఆయన గ్రహించిన దానిని బట్టి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి ఫిలోమోను చూపిస్తున్నటువంటి ప్రేమ ఏంటంటే, మొదటిది ఫిలోమోను చూపిస్తున్నటువంటి ప్రేమను గురించి విన్నాడట. రెండవది సమస్త పరిశుద్ధులను నీకు కలిగిన విశ్వాసమును గురించి విన్నాడు. రెండు విషయాలను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనును గురించి ఒక బలమైన సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రేమను గురించి పరిశుద్ధుల సమస్త పరిశుద్ధుల మరి ఆయన కలిగి ఉన్న విశ్వాసము గురించి విన్నాడు. ఈరోజు నేను అంటాను, నీ గురించి, నా గురించి, నీ కుటుంబ యజమానులు కానీ, పెద్దలు కానీ, బంధువులు కానీ, సంఘ కాపర్లు కానీ, సేవకులు కానీ, నీ మీద ఉన్నటువంటి అధికారులు కానీ నీ గురించిన సమాచారం మొదటిగా వారు ఏది వినగలుగుతా ఉన్నారు? ఒకటి, పాజిటివ్గా వినగలుగుతున్నారా, నెగిటివ్గా వినగలుగుతున్నారా? ఈరోజు చాలా మంది సాక్ష్యాలు లేనటువంటి వారుగా, పాడైపోయినటువంటి వారుగా మరి ప్రపంచంలో కనబడుతున్నట్లుగా గమనించగలుగుతా ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన బలమైనటువంటి దేవుని యొక్క దైవజనుడైనటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఫిలోమోను చూపిస్తున్న ప్రేమను బట్టి సమస్త పరిశుద్ధులను, ముందట రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసు ఎడలను, చాలా జాగ్రత్తగా బైబిల్ చూడాలి మనం, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులను ఈ ఫిలోమోను చూపిస్తున్నటువంటి ఏంటంట, విశ్వాసమును గురించి వినడం. అంటే దేవుని ఎడల, ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వం, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి యథార్థత, ఆ భక్తి, వీటన్నిటిని క్రోడీకరించుకొని మనం మాట్లాడగలిగినట్లయితే దేవుని ఎడల, పరిశుద్ధుల ఎడల ఆయన చూపిస్తున్నటువంటి విశ్వాసం గురించి విన్నారు. ఎవరు విన్నారండి? అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనును గురించి విని ఆయన కొరకు ఏం చేస్తున్నాడంటే, ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడంటే, నేను విని నా ప్రార్థన నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోను యొక్క జీవిత విధానమును గురించి, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, ఆయన దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి, ఆయన సమస్త పరిశుద్ధుల ఎడల చూపించగలుగుతున్నటువంటి విశ్వాసాన్ని బట్టి సంతోషముతో, ఆనందముతో నింపబడిన వారైనటువంటి పౌలు
ఏం చేస్తున్నాడంటే తన యొక్క విజ్ఞాపనలో, తన యొక్క ప్రార్థనలో ఆయన గురించి జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఎవరికండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఈరోజు మన గురించి ఎవరైనా ఏదైనా మన గురించి వినగలిగినట్లయితే వారు మన విషయంలో ప్రార్థన చేయడానికి కానీ, లేక మన విషయంలో ఏదైనా మాట ఇట్టి రీతిగా పౌలు మాట్లాడినట్లుగా మాట్లాడడానికి కానీ, అసలు ఏమైనా మన దగ్గర మరి సబ్జెక్ట్ ఉందా, లేదంటే ఏదైనా సారం ఉందా, ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. ఎందుకంటే ఈ కడవరి దినాలలో, ముగింపు దినాలలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడని ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఆయనకు సాక్షులై ఉండాలి. మనం ఖచ్చితంగా అది మనం పాటించవలసినటువంటి ధర్మమై ఉన్నది. దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతో నమ్మకంతో మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనము నిలబెడుతూ దేవుడు సంతోషించే విధముగా ఆయన నామము అనేక సందర్భాలలో మన యొక్క క్రియలను బట్టి, ప్రతి అంశమును బట్టి, మాటను బట్టి దేవుడు సంతోషించే విధముగా, దైవజనులు సంతోషించే విధముగా, పెద్దలు సంతోషించే విధముగా, కుటుంబ అధికారులు, యజమానులు, ఇరుగు పొరుగు వారు సంతోషించేటువంటి వారముగా అలనాడు ఫిలోమోనును బట్టి ఎట్టి రీతిగా అపోసినటువంటి పౌలు సంతోష ఆనందాలతో మరి నింపబడినటువంటి వాడై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో, మనము అట్టి విధానంలో జీవించగలిగినట్లయితే దేవుడు మహిమ పరచబడతాడు. తదుపరి వచనంలోనికి కిందకి వెళ్దాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అందులో, ఇంకా ముందుకు వెళ్దాం. 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను. దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలోమోను యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆయన చూపిస్తున్న క్రియలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి భక్తిని బట్టి, ఆయన జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఇక్కడ మరి ఒక మాట మాట్లాడుతున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా, ఫిలోమోను మూలముగా. ఎవరి మూలంగా అండి? ఫిలోమోను మూలంగా. ఈరోజు మన మూలంగా సంతోషించే వారి కంటే దుఃఖపడే వారు చాలా ఎక్కువగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమైనా. మనలను బట్టి అనేక మంది సంతోషించవలసినటువంటి పరిస్థితిలో మనము ఉండవలసి ఉంటుండగా, ఒకవేళ మనము వారిని ఆయాస పెట్టేవారముగా, గాయపరిచేవారముగా, దుఃఖపరిచేవారముగా, అస్సలు మన పేరు వినబడితేనే మన గురించి వినడానికి ఇష్టపడలేనటువంటి వారముగా ఒకవేళ మన జీవిత విధానం ఉందేమో. కానీ ఫిలోమోను యొక్క జీవిత విధానం ఇక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది. ఏం కలిగిందండి? అందుకే మనం అంటుంటాం చాలా మంది, కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుందట, కొంతమంది చూస్తే ఏమనిపిస్తుందట, కొట్టాలనిపిస్తుంది. ఈరోజు మనలను చూస్తే మన కుటుంబ సభ్యులు ఏమనుకోగలుగుతున్నారు? పెద్దలు కానీ, సమాజపు అధికారులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, కుటుంబ యజమానులు కానీ, సేవకులు కానీ, అధికారులు కానీ, మన పైన ఎవరు ఉన్నా, వయస్సులో పెద్దవారైనా ఎవరైనా అసలు మన గురించి వారు ఏమనుకున్నానికి మనము ఏమి కలిగి జీవించగలుగుతా ఉన్నాం. రాయబడినటువంటి మాట, ఒక పరిశుద్ధులైనటువంటి పౌలు ఒక ఫిలోమోను యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆయనకి ఏం కలిగిందట? విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది. ఈరోజు నిన్ను బట్టి ఎవరైనా ఆదరించబడగలుగుతున్నారా? ఎవరైనా ధైర్యపరచబడగలుగుతున్నారా? బలపరచబడగలుగుతున్నారా? ప్రోత్సహించబడగలుగుతున్నారా? పర్వాలేదు, పలానా వ్యక్తి ఉన్నాడు, నాకు పలానా సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అందుబాటులో ఉంటాడు, సహాయకరంగా ఉంటాడని ఎవరైనా మనలను బట్టి ధైర్యపరచబడి, ప్రోత్సహించబడి అనేక సందర్భాలలో ఆదరించబడగలుగుతున్నారా? ఆనందించబడగలుగుతున్నారా? కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనును బట్టి ఏం చేయగలుగుతున్నాడు? ఏం పొందగలుగుతున్నాడంటే విశేషమైనటువంటి ఆనందమును, విశేషమైనటువంటి ఆదరణయు కలిగిందట. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు
ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మన యొక్క జీవితాలు ఏ విధముగా ఉన్నాయి, మనము ఏ విధముగా ఈ లోకంలో నడిచి వెళ్ళిపోతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయవలసిన వారమైన 8, 9, 10 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడను ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనును ప్రతిమలాడుచున్నట్లుగా, ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నట్లుగా, ఒక విజ్ఞాపన, ఒక విన్నపాన్ని మరి అందిస్తున్నట్లుగా, జ్ఞాపకము చేస్తున్నట్లుగా, గుర్తిస్తున్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడను ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి మాట, విలువైనటువంటి మాట, నేర్చుకోవలసినటువంటి మాట, రాయబడినటువంటి మాట. మళ్ళా చదువుతున్నాను. నా బంధకములలో నేను కనిన నా కుమారుడను ఒనేసిము కోసరము నేను నిన్ను వేడుకొనుచున్నాను. ఎప్పుడైనా ఎవరి కొరకైనా నీకు తెలిసినటువంటి వారితో కానీ, నీ వలన మేలు పొందినటువంటి వారితో కానీ, నీ వలన దీవించబడిన లేక ఆశీర్వదించబడిన ఒక మంచి స్థితిలోకి వెళ్ళినటువంటి వారితో కానీ, ఒక వ్యక్తి గురించి నీవు చేయగలిగినంత, మనకు అర్థమయ్యే భాష ఏంటంటే రికమెండేషన్. ఏంటండి రికమెండేషన్? ఒక వ్యక్తిని బట్టి ఎవరికైనా మనం ఎప్పుడైనా చేసామా, మనకి ఎందుకు బాధలు పడతారులే అని ఒకవేళ వదిలేస్తున్నామా? కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒనేసిము కోసం. ఎవరి కోసం అండి? ఒక వ్యక్తి కోసం. వాస్తవానికి పౌలుకి శిష్యుడిగా ఉన్నటువంటి, పౌలు కంటే చిన్నవాడైనటువంటి, పౌలు కంటే మరి అన్ని విషయాల్లో మరి చిన్న స్థితిలో ఉన్నటువంటి ఫిలోమోను ఏం చేస్తాడంటే వేడుకుంటా ఉన్నాడు. ఆయన గురించి కాదు, వేరొకరి గురించి. ఈరోజు మనకి ఏంటంటే ప్రెస్టేజ్లు అడ్డొస్తూ ఉంటాయి, వయస్సులు అడ్డొస్తూ ఉంటాయి, ఆస్తి ఐశ్వర్యాలు మన యొక్క స్థాయిలో అడ్డొస్తూ ఉంటాయి. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదైనా అడగాలంటే కొన్నిసార్లు ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. కానీ క్రీస్తు యేసు కొరకు, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు, ఒక వ్యక్తి యొక్క దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు ఖచ్చితంగా మనం అడగడంలో కానీ, మనలను మనం ఒక మెట్టు తగ్గించుకోవడం కానీ, మనము వారి దగ్గరకు వెళ్ళడం కానీ, ఏదైనా ఒక ఉత్తరము రాసి ఇవ్వడం కానీ తప్పేమీ కాదని మరి ఒకసారి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న, దాదాపు ఫిలోమోనుకు గురువు గారుగా ఉన్నటువంటి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు తన బంధకములలో కనిన, అనగా తన యొక్క కష్టములో, తన యొక్క శ్రమలలో, తన యొక్క ఇబ్బందులలో, మరి అనేక పరిస్థితులలో ప్రార్థనా పూర్వకంగా మరి ఒనేసిమును మరి రక్షించినట్లుగా, దేవునిలోనికి నడిపించినటువంటి వ్యక్తి కొరకు ఆయన ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. చాలాసార్లు మనం ఏంటనుకుంటామంటే మనము బాగుంటే చాలని అనుకుంటాం. కానీ ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రికలు ఏంటంటే నీ కొరకు మాత్రమే కాక ఇతరుల కార్యములను నీవు చూడవలసిన వాళ్ళను. మన పనులు మనం చేసుకోవడం మంచిదే, కానీ ఇతరుల పనులు కూడా ఆయా సందర్భాలలో వారి యొక్క అవసరతను బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ప్రేమను బట్టి, వారు మనలను అర్థించినప్పుడు, వారు మనలను ఆశ్రయించినప్పుడు మన యొక్క శక్తి లోపము లేకుండా వారికి చేయవలసినంత సహాయం కానీ, వారిని బలపరచగలిగినంత బలం కానీ వారికి మనము చేకూర్చవలసిన వారమైనా. అపోస్తలుడైనటువంటి పౌలు ఒనేసిమును గురించి మరి ఫిలోమోనుకు ఒక ఉత్తరము ద్వారా తెలియపరచబడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయనను వేడుకుంటున్నాడట, ప్రతిమలాడుతున్నాడట. దేని కొరకంటే మరి ఒనేసిము కోసము నిన్ను వేడుకొచ్చున్నాను. ముందుకు వెళ్ళేటప్పటికి అసలు ఎందుకు వేడుకోవాల్సి వచ్చిందో మన పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈ సమయంలో
13వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తం నా యొక్క నుంచుకొనవలన ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచేలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనము. దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒనేసిముకు అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తున్నటువంటి ఆధిక్యత, గౌరవం ఎంత ఆధిక్యత ఇస్తా ఉన్నాడంటే అక్కడ రాయబడినటువంటి మాట, అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభుగాను విశేషముగా ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచేలా నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకోను. ఎంత గొప్ప మాట! అపోస్తలుడైనటువంటి పౌలు స్థాయి ఎక్కడ? అసలు ఫిలోమోను స్థాయి ఎక్కడ? అసలు ఫిలోమోను ఈయన ఆజ్ఞాపించగలడు. ఈయన అధికారంతో మరి ఆయనకు పలానా వ్యక్తి వస్తుంటే జాగ్రత్తగా చూసుకోమని మరి ఆజ్ఞాపూర్వకంగా అధికారపూర్వకంగా ఈయన పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ఒక విధంగా ఆయనకి గురువు గారు కాబట్టి ఏ విధంగా ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పగలడు. కానీ మరి రిక్వెస్ట్ మేనర్లో యేసు క్రీస్తు వారు కూడా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే దయచేసి అనేటువంటి మాట వాడతాం. ఎందుకంటే వాస్తవానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సమానులైన ఏకమైన ఆయన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రిని గౌరవించాలి. కాబట్టి ఆయన అటువంటి బలమైన శ్రేష్టమైనటువంటి పదాలు అనేక సార్లు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన ఆజ్ఞతో ప్రార్థన చేయగలడు. కానీ ఒక కుమారునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవాదేవుని గౌరవిస్తూ తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోమని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నట్లుగా గమనించగలుగుతున్నాం. ఆ యొక్క యేసుక్రీస్తు జీవితాన్ని గ్రహించినటువంటి తెలుసుకునేటువంటి అనుభవపూర్వక పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయనను వేడుకుంటా ఉన్నాడు ఫిలోమోన్ని. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మరి ఒనేసిమును సాధారణమైన వ్యక్తిగా చూడక, దాసుడిగా చూడక, ఇంతకు ముందు చూసినట్లుగా చూడక, నీకును నాకును ప్రియ సహోదరుగా ఎంచుతూ నాకు నీవు ఇచ్చినటువంటి గౌరవం, లేక నాకు నీవు ఇచ్చినటువంటి విలువ, లేక నాకు నీవు ఇచ్చినటువంటి స్థాయి రాయబడినటువంటి మాట స్పష్టముగా నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకోను. చాలా కష్టమైన మాట ఇది. మనకి ఇచ్చినటువంటి గౌరవం మనకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలంటే కష్టమే, ఇచ్చేవారికి కష్టమే, పొందేవారికి కూడా అన్నిసార్లు అనుకూలంగా ఉండదు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క వాక్య సారాంశాన్ని బట్టి సమస్తమును ఎరిగినటువంటి వాడే సమాధానముగా ముందుకు వెళ్ళిపోతూ మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను ఏ విధంగా నీవు చూసుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నావో, నన్ను ఏ విధంగా నువ్వు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నావో అట్టి రీతిగా మన ప్రియ సహోదరుని చూసినట్లు ఎవరిని చూడమంటారండి? ఒనేసిమును చూడమంటారు. ఈరోజు చాలా గృహాలలో తల్లులను చూసినట్లుగా అత్తలను చూడాలంటే కష్టమే, ప్రాక్టికల్గా నేను చెప్పగలను. కానీ దేవుని మాటను బట్టి మనం చూడవలసిన వారమైన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ వాక్యములు రాసించినటువంటి మాట ఏంటంటే మనం ప్రతి వారిని కూడా ప్రేమతో చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వారి యొక్క పొరపాట్లు ఏమన్నా,
వారి ప్రతికూలతలు ఏమన్నా, వారి వ్యతిరేకతలు ఏమన్నా దేవుడు చూసుకుంటాడు. కానీ మనము పగ తీర్చుకోవడం కానీ, కక్ష తీర్చుకోవడం కానీ, పక్షపాతంగా చూడడం కానీ మనము చేయకూడదు. చాలా మంది అత్తగారులను చూసినట్లుగా తల్లులను చూడరు, కొంతమంది తల్లులను చూసినట్లుగా అత్తగారులను చూడరు. ఎక్కువ ఈ సబ్జెక్టే నడుస్తుంది కాబట్టి ఆ మాట నేను చెప్తా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు స్వచ్ఛందంగా చెప్తున్నాడు. నీవు నన్ను ఏ విధంగా చూసుకునేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావో అట్టి రీతిగానే ఒనేసిమును చూసుకోమని ఆయన ఆజ్ఞాపించగలడు. అధికారం కలిగినటువంటి వాడే, కానీ విన్నవించుకుంటూ వేడుకొంచున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప మనస్సును అపోస్తలుడైనటువంటి పౌలు కలిగి ఉన్నాడో ఆలోచన చేయవలసిన వారమైన. చాలాసార్లు మనం పొందేటువంటి గౌరవాన్ని ఇతరులు పొందడానికి మనం ఇష్టపడం. ముందే చెప్తాం, వారు ఫలానా మరి పరిస్థితి కలిగినటువంటి వారు, మరీ ఎక్కువ గౌరవించిక ఈ రేంజ్లోనే చూడని మనమే చెప్తాం కొన్నిసార్లు. కానీ దేవుని బిడ్డలముగా అపోస్తలుడైనటువంటి పౌలు జీవిత విధానంలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. వాస్తవానికి పౌలు దృష్టిలో ఒనేసిము మరి చాలా చిన్నవాడు అన్ని విషయాలలో, అయినప్పటికీ కూడా ఆయనను చూచినట్లుగా. మరి ఆ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకోను. ఎంత గొప్ప మాట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం, అనేక సంవత్సరాలుగా వింటున్నాం మనం. ఎట్టి రీతిగా మనం ముందుకు వెళ్ళిపోగలుగుతున్నాం ఆలోచన చేయవలసిన వారమైన. చివరికి వెళ్ళిపోదాం, సమయం అవుతుంది కాబట్టి 18వ వచనం నుండి చదువుదాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన, నీకు ఏమైనా రుణమైనను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వాస్థ్యంతో ఈ మాట వ్రాయించున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు కలిగిన ఆనందము కలుగనేము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయించున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించున్నాను. కనుక నా నిమిత్తము బస శబ్దము చేయను. ఎవరండి అంత త్యాగపూరితంగా, అంత సాక్రిఫైస్ మైండ్ కలిగి, అంత ఓపెన్ మైండ్ కలిగి, నిజాయితీ ప్రేమతో మరి మాట్లాడగలరు? అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఫిలోమోనుతో మాట్లాడారు. ఇంకోటి మనం గమనించాలా, చాలా తెలివైనటువంటి వారు అపోస్తలుడైనటువంటి పౌలు. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం ఏమీ తెలివి తక్కువ వాడని, అమాయకుడని అనుకుంటాం. కానీ ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, విశేషమైన విద్య కలిగినటువంటి వాడు. ఆయన ఆదినాలలో ఉన్నటువంటి అనేక మంది మన యొక్క శిష్యుల్లో ఒక ప్రధానమైనటువంటి శిష్యుడిగా, బలమైనటువంటి శిష్యుడిగా మరి గమాలియేలు పాదాల యొక్క భక్తి నేర్చుకునేటువంటి వాడై మరి భక్తిలో ఎదుగుతూ విశ్వాసంలో స్థిరపరచబడుతూ బహు ధైర్యముగా ముందుకు వెళ్ళగలిగినటువంటి వారు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే దేవుడు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అన్య జనులకు సాక్షిగా ఆయనను ఎంచుకున్నాడు. దేవుడు అందరినీ ఎంచుకోడండి. మనం అనుకుంటా ఉంటాం, మనం వాక్యం చెప్పడం వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేయడం వచ్చినంత మాత్రాన, పాటలు పాట వచ్చినంత మాత్రాన మనం ఏదో చేద్దాం అనుకుంటాం. కానీ అది మన వల్ల కాదు. దేవుడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయా వ్యక్తులను ఆయా ప్రాంతాలలో, ఆయా సందర్భాలలో, ఆయా సేవకులుగా, ఆయా బలమైనటువంటి వ్యక్తులుగా ఆయన మనల్ని వాడుకుంటూ ఉంటాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. యేసు క్రీస్తు వారి శిష్యుల్లోనే విలువైన శిష్యులు 11 మంది ఉన్నారు. 3.5 సంవత్సరాలు అత్యధికమైనటువంటి మరి దేవుని ద్వారా జ్ఞానం పొందినటువంటి వారు. కానీ ఈ 11 మందిని కూడా ప్రక్కన పెట్టి అపోస్తలుడైనటువంటి పౌలుని ఎంచుకొని దాదాపు యొక్క నూతన నిబంధన గ్రంథంలో 13+1 14 పత్రికలు సంఘం గురించి, ప్రజలను గురించి రాయడానికి అపోస్తలుడైనటువంటి పౌలును దేవుడు ఎందుకున్నాడంటే ఆ పౌలులో కూడా అంతో ఎంతో మరి ఒక విధంగా చెప్పాలంటే ఎంతో భక్తి ఉన్నదని, జ్ఞానం ఉన్నదని, వినయము, విధేయత, లోబడే స్వభావం, ధైర్యం ఉన్నాయనే సత్యాన్ని కూడా మనం గమనించవలసిన వారమైన. యేసుక్రీస్తు వారు అనేక మందికి ఆ తలాంతులు ఇచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఏ విధంగా ఇచ్చారండి?
వారి సామర్థ్యం కొలది. దేని కొలది? సామర్థ్యం కొలది. మన గుణాలను బట్టి, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చివరిగా ఏమంటాడంటే, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలిగినము, క్రీస్తునందు నా హృదయమునకు నీవు ఎక్కువగా చేతువని నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట ఎందువని నమ్మి నీకు ఇంకా ఇలా రాస్తే ఎవరైనా మాట దాటారండి? అంటే ఎంత జ్ఞానయుక్తంగా, తెలివిగా, ఆత్మతో నింపబడినటువంటి వాడి, దేవుడు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి ఆత్మ తీవ్రతతో, మరి జ్ఞానంతో నింపి మరి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి మరి ఫిలోమోను లోబడుతున్నట్లుగా కూడా మనము గమనించగలం. చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదని నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధం చేయి. నీవు ఇంకా నా గురించి ప్రార్థన చేయి, నేను వస్తాను, నిరీక్షణ కలిగి ఉండు, నా కొరకు బస సిద్ధం చేయి అని చెబుతూ మరి ఉదయశివను గురించి మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటల ద్వారా ఆ వ్యక్తిని ఎలా చూసుకోవాలో, ఆ వ్యక్తికి ఏ స్థానం ఇవ్వాలో, ఆ వ్యక్తిని ఏ స్థితిలో చూడాలో, మరి దాదాపుగా మరి నన్ను చేర్చుకునేటట్లుగా ఆయనను చేర్చుకోమని ఆయన బహుబలంతో, దయలతో మరి ఖండించగలిగి ఆజ్ఞాపించగలిగిన స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొనొచ్చు వేడుకుంటూ ఆయన మాట్లాడగలుగుతున్నటువంటి మాటలు చూడగలిగినట్లయితే మనం ఎంతో ధైర్యపరచబడవలసిన వారమైనా, మనము నేర్చుకోవలసినటువంటి వారమైనా. ఫైనల్ గా ముగింపుగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఫిలోమోను చూపిస్తున్నటువంటి విలువైన ప్రేమ, దేవుని ఎడల ఆయన చూపిస్తున్నటువంటి విశ్వాసం, సమస్త పరిశుద్ధుల ఎడల ఒక విచిత్రమైన, ప్రత్యేకమైన, బలమైన శక్తి కలిగిన విశ్వాసాన్ని చూపించగలిగినటువంటి ఫిలోమోను మనకు కనబడతా ఉన్నారు. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, అత్యున్నతమైన, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దాదాపుగా అతని శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఉత్తరము రాస్తూ, ఒక వ్యక్తిని రికమెండ్ చేస్తూ, ఆ వ్యక్తిని సాధారణమైనటువంటి వ్యక్తిగా చూడక నన్ను చేర్చుకున్నట్టుగా చేర్చుకోమని, దాసుడిగా కాక ప్రియ సహోదరిగా మరి చేర్చుకోమని సిఫారసు చేస్తున్నట్టుగా. మరలా అక్కడ చివరిలో నా స్వాస్థములతో నేను రాయించున్నాను. ఏమంటాడండి అక్కడ? స్వాస్థ ఎవరితో రాయించట్లేదు అక్కడ. ఆయన చెప్తున్నాడు, నా స్వహస్తములతో నేను రాయించున్నాను. కాబట్టి ఇక్కడ మరి విశేషముగా అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఈ పత్రికలో ఆయన అనుభవ జ్ఞానాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన ఉద్దేశాలను, ఆయన క్రియలను, ఆయన తలంపులను మనము గ్రహించవలసిన వారమైన ఆయన ఎవరి ఖైదీ అట? యేసు క్రీస్తు వారి యొక్క ఖైదీ. యేసు క్రీస్తు వారి యొక్క ఖైదీ కాబట్టి ఆయన చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, యేసు క్రీస్తు కలిగిన మనస్సును, ఈ మనస్సును మీరును కలిగిండని, నేను క్రీస్తుని పోలిన ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి. ఇటువంటి బలమైన మరి ఒక అద్భుతమైనటువంటి మాటలు పౌలు మాట్లాడడానికి తనకి శక్తి ఎక్కడదంటే, సాక్షాత్తు యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా, వాక్యానుసారంగా, వాక్య సారాంశానికి అనుకూలంగా ఆయన నడుచుచున్నటువంటి విధానమే, ఆయన జీవిస్తున్నటువంటి విధానమే, ఆయన బ్రతుకుచున్నటువంటి జీవితమే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. క్రీస్తుని పోలి నేను నడుచున్నాను, నన్ను పోలి మీరు నడవండి. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకు కనబడ్డారు. ఒకరు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన ఎవరికి ఖైదీ అంటే దేవునికి ఖైదీ, దేవుని వాక్యానికి ఖైదీ, దేవుని యొక్క మాటలకు ఖైదీ, సంఘానికి ఖైదీ, దైవ మాటలకు ఖైదీ. అనగా వాటి సారాంశము ప్రకారం ఆయన నడుచుకునేవాడు. ఆయన ఇష్టానుసారంగా ఎవరో ఏదో చెప్పారని పరిగెట్టేవాడు కాదు, కానీ దేవుని మాట ప్రకారం మాత్రమే నడిచేవాడు. అటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు బలమైన వాడైనా, భక్తి గలవాడైనా, శక్తి కలిగిన వాడైనా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకుంటూ, తన స్థితిని, స్థాయిని కూడా తగ్గించుకుంటూ ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఫిలోమోనును వేడుకొనుచున్నాడు.
ఆజ్ఞాపించగలడు, ఆజ్ఞ జారీ చేయగలడు, నువ్వు చూడు అని చెప్పగలడు. కానీ వేడుకొచ్చున్నాను అక్కడ వ్రాస్తున్నా. చివరిగా ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క క్యారెక్టర్ ఎటువంటిదంటే, తన దగ్గర ఉన్నటువంటి అతి చిన్నవారిని కూడా అనేకమైనటువంటి విషయాలు, వయస్సులో కానీ, ఆత్మ సంబంధమైన విషయాలలో కానీ, వాక్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి సంబంధమైన విషయాలలో కానీ ఒనేసిము గురించి ఆయన మాట్లాడగలిగినటువంటి మాట ఏంటంటే, ఆయనకు గౌరవాన్ని ఇస్తూ, ఆయనకు ఒక విలువనిస్తూ, ఆయన గురించి పట్టించుకుంటూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తి దగ్గరకు పంపిస్తున్నప్పుడు ఆయనను జాగ్రత్తగా చూసుకోమని, నన్ను చేర్చుకోలేనట్లుగా అతను చేర్చుకోమని. ఎంత త్యాగపూరితమైనటువంటి మాట. ఇంకా అక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఆయన ఏమైనా పొరపాటు చేసినా, ఆయన నీకేమైనా రుణం ఉన్నా నేను తీరుస్తానని చెప్పాడు. మనం ఏం చెప్తామంటే, బాబు నువ్వే జాగ్రత్తగా చూసుకో, వారి వల్ల ఏ నష్టం జరిగినా మాకు సంబంధం లేదంట. మన అనుభవం అటువంటిది, మన యొక్క ఆత్మీయ స్థితి వంటిది. ఎందుకంటే అంత గ్యారంటీ మనం ఇవ్వలేము. మనము బలహీనులమే, మనము పంపించేటువంటి వారు కూడా బలహీనులే. కాబట్టి వారిని మనం నమ్మలేము, మనలను మనము నమ్మలేక ఏమి జరిగిపోద్దు అని నీకు అప్పచెప్పడం నేను అప్పచెప్తున్నాను, కానీ నువ్వే చూసుకో, నాకేం సంబంధం లేదని ముందే చెప్తాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఒనేసిము విషయంలో నీకు నష్టము కలిగిన, కష్టము కలిగిన, నీకు ఒకవేళ రుణము కలిగినప్పటికీ కూడా వాటిని నేను తీరుస్తాను, నా లెక్కలో చేసి తనతో పాటు సమానంగా ఇస్తూ ఫిలోమోనుకు రాస్తాను. ఇక ఫిలోమోను గురించి ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన ఒక విశేషమైనటువంటి ప్రేమను చూపించగలిగిన వాడు. యేసుక్రీస్తు వారి ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల శ్రేష్టమైన విశ్వాసము కలిగినటువంటి వాడు. ముగింపుగా ఆలోచన చేయగలిగినట్లయితే, ఫిలోమోను జీవిత విధానాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో పిలవబడిన, ఎంచబడిన, నడిపించబడుతున్న దైవజనులైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందాడట, ఆదరణ పొందాడు. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలను బట్టి ఎవరైనా ఆనందించగలుగుతున్నారా? దుఃఖపడుతున్నారా? ఆదరించబడగలుగుతున్నారా? ఇంకా కృంగిపోతూ ఉన్నారా? ఇటువంటి జీవిత విధానాలను, ఇటువంటి ప్రేమ కలిగినటువంటి మాటలను, కార్యాలను, క్రియలను, ఎటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము జీవిస్తూ అనేక మందికి ఆదరణగా, అనేక మందికి ఆనందముగా, దేవునికి సాక్షులముగా ఈ లోకంలో ఉండగలుగుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు అద్భుతమైన, బలమైన, శక్తి కలిగిన, శ్రేష్టమైనటువంటి మాటలు ఈరోజు మనతో మాట్లాడారు. మన యొక్క జీవన విధానం ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నారా? పెద్దలైనటువంటి వారు ఆనందించగలుగుతున్నారా? లేదా తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుందా? అవమానపరచబడేటువంటి పరిస్థితి వస్తుందా? దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడతాం. ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో మనం ఎవరికి బందీ లేదు. ఎవరి మాట చొప్పునే మనము నడుస్తూ ఉన్నాం. ఆలోచన చేయవలసిన వారు క్రీస్తు యేసుకు మనము బందీలు అవ్వాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు కానీ, చెడు పనులకు కానీ, చెడుగా నడిపించేటువంటి వారికి కానీ, దేవునికి పరోక్షముగా దూరంగా నడిపించేటువంటి వారికి కానీ, దేవుని వాక్యానుసారంగా కాక వారి యొక్క స్వచ్ఛతానుసారంగా, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఆలోచనలు మన ఎడల నెరవేర్చబడాలని ఒకవేళ మనలను అనేక సందర్భాల్లో నడిపిస్తూ ఉన్నారని, అది దేవునికి ఇష్టమో కాదో, దేవుని వాక్యానుసారమో కాదో మనం ఆలోచన చేయవలసిన వారమైనా సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి
సుజాత ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలల నుంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ నీవు దేనికైనా ఈ లోకంలో బందీ అయిపోతే, ఎవరికైనా బందీ అయిపోతే అది కరెక్ట్ కాదు. కానీ యేసు క్రీస్తుకి నీవు బందీ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ గొప్ప విడుదల ఈరోజు మనకు కలుగు చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. సహోదరి సుజాత గారు ప్రార్థన చేస్తారు. అవును ప్రభా తండ్రి, మేము కూడా ప్రభా తండ్రి నాయన తల్లి లోకానుసారంగా బంధీమైపోయి మేము మమ్మల్ని క్షమించి ప్రభా స్తోత్రం తండ్రి నాయన ప్రభా దేవాన తండ్రి నేను మేము తండ్రి నేను నీ వాక్యానికి బందీగా ఉండాలి ప్రభా, నీ ఆత్మకు బందీలై ఉండాలి. కానీ ప్రభా లోక క్రియలకి లోకస్తులకి బందీగా ఉండడము ప్రభా నీకు ఇష్టం కాదు ప్రభా. తండ్రి నీ సిద్ధానుసారంగా ప్రభా తండ్రి మా జీవితాలు నడిపించమడుగుతున్నాను ప్రభా. నీ ఆత్మ చేత మమ్మల్ని కట్టుమడుగుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని నడిపించమడుగుతున్నాం ప్రభా. స్థితులు తండ్రి నాయన సంఘ బిడ్డలు మమ్మల్ని కూడా జ్ఞాపకము చేసుకో ప్రభా తండ్రి నాయన. ఇంతవరకు ప్రభా నీకు ఇష్టం లేని వారిగా జీవించి ఉన్నామేమో ప్రభా తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రభా తండ్రి స్థితులు తండ్రి పరిశుద్ధ పౌలు చెబుతున్నాడు ప్రభా ఒనేసిము గురించి ప్రభా. ఇంతకుముందు ఆయాసకరమైన జీవితం జీవించిన ఒనేసిము గురించి ప్రభా పరిశుద్ధ పౌలే సాక్ష్యం చెబుతున్నాడు ప్రభా. మేము కూడా ఎట్టి రీతిగా మేము గత కాలంలో ఉన్నామేమో మమ్మల్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా నాయన తండ్రి నాయన. మమ్మల్ని ప్రభా తండ్రి నాయన మా హృదయములు ప్రభా తండ్రి నాయన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి చేసి పరిశుద్ధ ఆశంతో నింపి ప్రభా తండ్రి నాయన నీ కొరకు నిలబడడానికి నీ కొరకు నాయన ప్రభా సాక్షిగా నిలబెట్టమడుగుతున్నా ప్రభా. ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా సరిచేయండి ప్రభా, సరిచేయండి ప్రభా తండ్రి నాయన. నాయన పరిశుద్ధులు గౌరవించే కృపను నాయన తండ్రి నాయన అటువంటి ప్రేమను మాలో కలుగు చేయమడుగుతున్నాను ప్రభా. ఆత్మ పూర్ణమై ప్రభా తండ్రి నీతో అంట కట్టుబడే కృపను దాయిచ్చబడుగుతున్నాను ప్రభా. పెద్ద ఏడల ప్రభా తండ్రి నాయన ప్రభా భయభక్తులు కలిగి ప్రభా నాయన పరిశుద్ధుల పట్ల ప్రభా విశ్వాసం కలిగి ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్కరి పట్ల ప్రభా తండ్రి విశ్వాసంతో ప్రేమ కలిగి ప్రభా తండ్రి ఎవరిని తృణీకరించకుండా ప్రభా నీవు కలిగిన ప్రేమను మేము కలిగి ప్రభా అట్టి రీతిగా ప్రేమించే కృపను నాకును దయచే ప్రభా తండ్రి. నువ్వు అంటున్నప్పుడు క్రీస్తు యేసుకే బందీలుగా ఉండాలంటున్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ ఆత్మ వశంలో ఉంచుకుని మమ్మల్ని నడిపించిన ప్రభా. నీ వాక్యం ద్వారా దినదినం మమ్మల్ని బలపరచిన ప్రభా. మేము ఎక్కడ పడిపోకుండా ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన నాయన మమ్మల్ని నిలబెట్టబడుతున్న వాక్యానుసారంగా ప్రతి రోజు ప్రభా తండ్రి నాయన మమ్మల్ని సరిచేయండి, సరిచేయండి మా ఉద్యోగం సరిచేయండి, మా ఆత్మను సరిచేయండి, మా ఆత్మను పరిశీలించండి ప్రభా. నీ వాక్యం చేత కట్టండి ప్రభా. మా ప్రవర్తన కాపాడను ప్రభా. తండ్రి నాయన పరిశుద్ధ ప్రవర్తన మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకు నీ సేవలు చెప్పిన ప్రతి మాట ప్రభా నాకును ప్రభా తండ్రి నాయన ప్రభా హృదయంలో ప్రభా తండ్రి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి చేసి ప్రభా తండ్రి సంఘమునికి ఇచ్చిన హెచ్చరిక మాటలుగా ప్రభా తండ్రి మేమందరం తీసుకొని ప్రభా తండ్రి నాయన తండ్రి పరిశుద్ధులకు మాదిరిగా మేము జీవించినట్టు నీ కృపను దయచేసి ప్రభా నాయన మా కుటుంబంలో ప్రభా తండ్రి నాయన మేము ఎవరికైనా ఆయాసకరముగా ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభా. ఇతరులకు ప్రభా ఆదరణ కలిగిన వారుగా ప్రేమించేవారుగా మా జీవితాన్ని మార్చబడుతున్నాను ప్రభా. ఇంతవరకు అనేకలకు మేము దుఃఖకరముగా ఉన్నామేమో మమ్మల్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా తండ్రి నాయన. ఆయాసకరమైన జీవితంలో మా వారు తీసివేసి ప్రభా తండ్రి ఆదరణ ప్రేమను ఆనందము కలిగి చేసి జీవితాలు మాకు దయచేసి నీ వాక్యం ధర కట్టి మా అందరినీ ప్రభా తండ్రి సంఘంలో ప్రభా ఉద్యోగాన్ని కలిగి చేసి ప్రభా ఈ సంఘంతో అంటి కట్టి ప్రభా తండ్రి నీ కృపను మమ్మల్ని భద్రపరిచి ప్రభా నీ కొరకు ప్రభా నీ రాకడ కొరకు ప్రభా తండ్రి మెలుగుగా ఉండి ప్రార్థన చేసే ప్రార్థనాత్మను మాకును కలిగి చేసి ప్రభా నేను తండ్రి నెమ్మదిని మా అందరి హృదయంలో కలిగి చేసి ప్రభా నీ వాక్యం ధర మమ్మల్ని అందరినీ కట్టమడుగుతున్నాను ప్రభా. నీ వాక్యం ధర మమ్మల్ని బలపరచమడుగుతున్నాను. ఆత్మదేవా నీ ఆత్మలోని ఆనందం నీతోటే ఆనందం కానీ లోక క్రియలందు లోకములందు ప్రభా మాకు ఆనందం లేదని గ్రహించి ప్రభా తండ్రి నీలోని ఆనందం ఎదుర్కోవడానికి సహాయం దయచేయబడుతున్నాను ప్రభా. నువ్వు అంటున్నావు ప్రభా ఎల్లప్పుడు ప్రభు నంది ఆనందించడం ప్రభా. నీలోని ఆనందము కానీ ప్రభా తండ్రి మాకు ఇచ్చిన ప్రభా ఈ లోకంలో ఏది ప్రభా తండ్రి మాకు ఆనందము క్షణిక మాత్రమే కానీ ప్రభా తండ్రి నీలో
ఒక్కరిని ప్రభా తన వాక్యం చేత కట్టమని బలపరచమని స్థిరపరచమని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థన వేడుకున్నాను తండ్రి. ఆమేన్.